సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. పశ్చాత్తాపడకుండా జీవించాలి అని అంటే ఏ విధంగా జీవించాల్సిన అవసరం ఉంటుందంటారు? పశ్చాత్తాపం అనేది చాలా పవర్ఫుల్ అండి. అవును, పేరులోనే ఉంది. పశ్చాత్తాపంలోనే చాలా తాపం ఉంది, చాలా వేడి ఉంది. అవును, అది డైరెక్షన్ మిస్ అయిందా కాల్ చేస్తుంది. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. షూర్. లైఫ్లో పశ్చాత్తాపం మనం ఎప్పుడు పడతాం, ఎప్పుడు రిగ్రెట్ అవుతాం. నేను ఒకటి అనుకున్నా, అది అనుకున్నట్టు జరగలేదు, అయ్యో జరగలేదే. లేదా నేను ఒక బ్యాడ్ డిసిజన్ తీసుకున్నా, దాని తర్వాత ఎప్పటికో నాకు తెలిసింది, అయ్యో నేను ఆ డిసిజన్ ఎందుకు తీసుకున్నా. అవును, రిగ్రెట్. రైట్. నా లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్, ఇవన్నీ సిచ్యువేషన్స్ అండి, ఈ చుక్కలన్నీ. ఓకే, రోజుకోటి జరుగుతుంది, రోజుకొక సిచ్యువేషన్ పానిక్ అటాక్ లాగా తగులుతున్నాయి మనకి. అబ్సల్యూట్లీ. అనుకున్న దానికి రివర్స్ అయ్యేవి ఎన్నో. నా వీటిని ఇట్లా చూసినప్పుడల్లా మీరు అన్నట్టు అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయిందే అన్న రిగ్రెట్ ఒకటి మొదలవుతుంది, పశ్చాత్తాపం. రైట్. నేనే ఉన్నా అంటే అలా పడకుండా ఉండాలి అంటే దీన్ని మార్చలేమండి. అవును, ఎప్పటికప్పుడు తగులుతూనే ఉంటాయి. ఏం మార్చచ్చయ్యా అంటే ఇప్పుడు సేమ్ ఈ చుక్కలని చుక్కలని ఆర్గనైజ్ చేసి కనెక్ట్ చేసామా, ఇంటర్ కనెక్టెడ్, అద్భుతమైన ముగ్గు అంటాం కదా. అవును, ఒక అద్భుతమైన ఆర్ట్ ఫామ్ తయారవుతుంది. వెరీ పవర్ఫుల్ అండి. లైఫ్ ఈజ్ అన్ ఆర్ట్ అండి. మనం కనెక్ట్ చేసుకోగలిగితే నెంబర్ 1 ఫస్ట్ కనెక్ట్ చేయాలంటే ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేసి కనెక్ట్ చేసాం. ఇమాజిన్ వి పెయింట్ దిస్. ఈ ముగ్గుకి రంగులేస్తే సంక్రాంతి అప్పుడు అదే కదండి చేసేది. రంగవల్లులు ఎంత అందంగా ఉంటాయి, జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది ఇఫ్ యు కనెక్ట్ ద డాట్స్. స్టీవ్ జాబ్స్ గారు కనెక్ట్ ద డాట్స్ అని ఒక కాన్సెప్ట్ కనుక్కున్నారు. అవును, చుక్కలని కనెక్ట్ చేస్తే రిగ్రెట్ అవ్వాల్సిన పని ఉండదు. యూజువల్గా ఇక్కడ 2 అవుతాయండి. ఒకటి రిగ్రెట్, పశ్చాత్తాపం. ఇంకొకటి గిల్ట్ అండి. రిగ్రెట్ అయినప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తి సైకాలజీ ఎట్లుంటుందంటే వాళ్ళు లైఫ్ని బ్లేమ్ చేస్తారు. నా లైఫ్ ఇట్లా అయిందే, అయ్యో నేను అనుకున్నది కాలేదే, నా జీవితం ఇంతే, నా జీవితం బాగుపడదు. బ్లేమింగ్ అంతా బయట ఉంది. అవును. రిగ్రెట్లో గిల్ట్ ఇంకా డేంజరస్ అండి. గిల్ట్లో వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. నేను తప్పు డిసిజన్ తీసుకోకుండా ఉంటే బాగుండేది, నేను ఇప్పుడు ఇంతే, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను వేస్ట్, నేను వెదవని, నేను అది. రిగ్రెట్ ఏమో లైఫ్ను బ్లేమ్ చేస్తున్నాం, సో వాళ్ళ జీవితం చాలా చప్పగా ఉంటుంది. రైట్. గిల్ట్లో వచ్చేసి సెల్ఫ్ బ్లేమింగ్, దీన్ని సెల్ఫ్ సాబోటేజింగ్ అంటారు ఇంగ్లీష్లో. సెల్ఫ్ సాబోటేజ్. తన కాళ్ళు తానే నరుక్కోవటం. ఎందుకు నరుక్కుంటున్నారు, ఎలా నరుక్కుంటున్నారు, ఆలోచనలతో. సో ఫస్ట్ లెవెల్ డేంజర్ ఈజ్ రిగ్రెట్, సెకండ్ లెవెల్ డేంజర్ ఈజ్ గిల్ట్. ఈ 2 ఎందుకు అవుతున్నాయా అంటే జీవితం మీద నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, అది జరగలేదు. వీళ్ళ మైండ్లో నడిచే ఆలోచన ఏంటంటే అబ్బా జరిగుంటే బాగుండేది. జరగకపోవటం వల్ల ఏమైంది, ప్రాబబ్లీ ఫినాన్షియల్ లాస్ వచ్చింది. అవును, మేబీ రిలేషన్షిప్ ఏమన్నా ప్రాబ్లం అయింది. రైట్. ఏదో ఒకటి అనుకున్నది జరగలేదు. రైట్. అది ఉంటే బాగుండేది. లవ్ ఫెయిల్యూర్, అయ్యో అవ్వకుండా ఉంటే బాగుండేదేమో. నేను ఒక డిసిజన్ తీసుకున్నా, రిలేషన్షిప్ బ్రేక్ అయింది, అయ్యో బ్రేక్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో. నేను ఒక డిసిజన్ తీసుకున్నా, బిజినెస్లో లాస్ వచ్చింది, ఆ డిసిజన్ వల్ల అయ్యో లాస్ రాకుండా ఉంటే బాగుండేదేమో. వాళ్ళ మైండ్లో ఇదే నడుస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే లైఫ్ బాగుండేదేమో కదండి. రైట్. అవును, ఇది ఆలోచించటం ద్వారా లైఫ్ బాగుందా అనేది నా క్వశ్చన్. నా పాస్ట్ అయ్యో అయిపోయింది, ఓకే, మీరు అనుకున్నట్టు లైఫ్ లేదు, నేను కాదనట్లా. లైఫ్ ఇప్పుడు లేదు, మీరు అనుకున్నట్టు మీ లైఫ్ లేదు, కరెక్టే. లైఫ్ బాగు చేసుకోవాలని మీకు ఉంది కదా, అందుకే కదా బాగుండేదేమో అంటున్నారు కదా. ఆ ఆలోచనలో ఉండటం వల్ల ప్రెజెంట్లో లైఫ్ బాగుందా? నో. ఒక్కసారి కూర్చొని మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడగండి. నేను బాధపడటానికి
కారణం నేను అడగమనట్ల, ఇంటెన్షన్ ఏంటి, దేని పర్పస్ ఏంటి, ఎందుకు బాధపడుతున్నా? లైఫ్ బాగుండాలని. మరి బాధపడటం వల్ల లైఫ్ బాగుందా? ఇవాళ తిన్న ఫుడ్ రేపు పొద్దున్నే టాయిలెట్లో వదిలేస్తాం కదండి, బాడీ ఎలిమినేట్ చేసేస్తుంది కదా. మరి ఈ మెంటల్ ఫుడ్ ఎన్నో సంవత్సరాల నుంచి మైండ్లో ఎందుకు పెట్టుకుంటున్నాం? ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం. స్టీవ్ జాబ్స్ గారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారండి. ఆయన అతి కష్టం మీద వాళ్ళ పేరెంట్స్ ఆయన్ని కాలేజీలో జాయిన్ చేశారు, అమెరికాలో చదువుకోమని. అవును, డిగ్రీ గ్రాడ్యుయేషన్. ఆయన జాయిన్ అయిన కొన్ని రోజులకు వదిలేశారు. వదిలేసి ఏం చేయాలో అర్థం కాక ఆయన నేర్చుకున్నది ఏంటా అంటే క్యాలిగ్రఫీ, హ్యాండ్ రైటింగ్. అవును. అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎట్లా ఉపయోగపడుతుంది, దాంతో ఫ్యూచర్ ఏంటి, దాంతో డబ్బులు సంపాదించచ్చా, ఏమీ తెలియదు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆయన యాపిల్ మొదలుపెట్టినప్పుడు మ్యాకింతోష్ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ అండి. క్యాలిగ్రాఫిక్ ఫాంట్స్తో ఉన్న ఏకైక కంప్యూటర్ ఆ రోజుల్లో మ్యాకింతోష్, యాపిల్. అంత అద్భుతమైన సంస్థలో పనిచేసిన ఆయన్ని ఎల్లగొట్టారు. తన సొంత కంపెనీ నుంచి దాన్ని బయటకు వచ్చాడుగా. బయటికి రావడం వల్ల 2 కంపెనీలు మొదలుపెట్టారండి. ఒకటి నెక్స్ట్, ఇంకొకటి పిక్సర్. పిక్సర్ అనే కంపెనీ ద్వారా టాయ్ స్టోరీ అనే ఒక అద్భుతమైన యానిమేటెడ్ ఫిల్మ్ ఈ రోజుకి దాని కలెక్షన్స్ రికార్డ్ అండి. ఆయన అడిగితే ఆయన అడిగారు ఇంటర్వ్యూలో, ఆయన మళ్ళీ యాపిల్కి వచ్చి మళ్ళీ ఐఫోన్స్ క్రియేషన్స్ అంతా అయిన తర్వాత స్టీవ్ జాబ్స్ గారిని, బిల్ గేట్స్ గారిని ఇద్దరిని ఒకే ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి, వాళ్ళిద్దరు కాంపిటీటర్స్ కదండి, కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు. మిస్టర్ గేట్స్, డూ యూ రిగ్రెట్ ఎనీథింగ్? మీరు దేన్నన్నా రిగ్రెట్ చేస్తున్నారా? దే సెడ్ నో. నేను యాపిల్ నుంచి బయటికి రాకుండా నన్ను గనక ఎల్లగొట్టకపోతే నేను పిక్సర్ తయారు చేసేవాడిని కాదు, నెక్స్ట్ అనే కంపెనీ నేను చేసేవాడిని కాదు, యానిమేషన్స్ అందేవి కావు, ఆ గ్రాఫిక్స్ అందేవి కావు, యాపిల్లో ఉంటే నేను చేసేవాడిని కాదు. మనకి ఏదైతే నెగిటివ్ జరిగిందని మనం అనుకుంటున్నామో ప్రాబబ్లీ అది నెగిటివ్ కాదండి. ఆ డాట్స్ గనక ఒకదానితో ఒకటి కనెక్ట్ అయినయ్యా. అయితే ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎమ్మటే కనెక్ట్ అవ్వడం కుదరదు. అవును. ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది ఎమ్మటే విదిన్ ఎ డే, ఒక రోజులో, ఒక వారంలో అవుతుంది అని చెప్పలేము. దీనికి ప్రాబబ్లీ కొన్ని నెలలు పట్టచ్చు, ప్రాబబ్లీ కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. అది బ్యూటిఫుల్ ఆర్ట్ సార్, బ్యూటిఫుల్ ఆర్ట్. దాన్ని అలా తీర్చిదిద్దుకోవాలి మన జీవితాన్ని అని అంటే, కనెక్ట్ చేయాలి అని అంటే దాని వెనక ఉన్న పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్ మొత్తం కనెక్ట్ చేయాలి ఒకేసారి. అవునండి. మన లైఫ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. మీరు కనెక్ట్ చేయాలన్నారు కదా, మీరు అడిగింది ఇదే కదా, రిగ్రెట్, పశ్చాత్తాపం. కరెక్ట్. నా దీంట్లో ఇంకొక లెటర్ యాడ్ చేద్దాం. దీంట్లో ఎక్స్ట్రా ఈ యాడ్ చేస్తున్నానండి నేను. రిగ్రీట్ అయింది. దట్ ఈ ఈజ్ మీరు అంటున్నారే ఇవాల్యుయేటింగ్. దట్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్. ఎప్పుడైతే గిల్ట్ పక్కన పెడతామో, అయ్యో నేను ఇట్లా చేశాని, దాని నుంచి ఈ కనెక్షన్ ఎప్పుడు ఏర్పడుతుందంటే మనం దాని నుంచి లెసన్ నేర్చుకున్నప్పుడు అండి. అవును. వన్స్ మనం లెసన్ నేర్చుకున్నామా, ఒక కొటేషన్ నేను ఎవరు చెప్పారో నాకు తెలియదు కానండి, కొటేషన్ ఏంటంటే మీరు నేర్చుకునేంత వరకు లైఫ్ అదే లెసన్ నేర్పుతుంది. అవును. అది ఫెయిల్యూర్స్ రూపంలో కావచ్చు, రిలేషన్షిప్ బ్రేకప్స్ కావచ్చు, బిజినెస్ లాస్ కావచ్చు. వన్స్ నేర్చుకున్నావా, డాట్స్ కనెక్ట్ అయితే, డాట్స్ కనెక్ట్ అయ్యిందా, లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్ట్ మై డియర్ ఫ్రెండ్స్. స్టాప్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. ఎస్, మీరు ఒక తప్పు చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నారు, నేను కాదనట్లా. మళ్ళీ అది జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఇది గనక ఆలోచించారా, రిగ్రెట్లోంచి విదిన్ మినిట్స్లో బయటపడచ్చు. కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్, మీతో మీరు కనెక్ట్ అయితే మీరు ఆ డాట్స్ కనెక్ట్ చేయొచ్చండి విత్ సరౌండింగ్స్. అబ్సల్యూట్లీ. చుక్కలని కనెక్ట్ చేశారా, ఆర్ట్ అవుతుంది. చెయ్యలేదా, చుక్కలు చూపిస్తుంది జీవితం. అది జరగాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, యాడ్ వన్ మోర్, ఇవాల్యుయేట్ ద సిచ్యువేషన్. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ని ఎంతమంది ఇవాల్యుయేట్ చేస్తున్నాం? ఎక్స్పీరియన్స్ అయింది, ఓకే, దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం? మీరు ఎక్స్పీరియన్స్ని ఎప్పుడైతే ఇవాల్యుయేట్ చేస్తారో, దెన్ దేర్ ఈజ్ అ లెర్నింగ్ అండి. వన్స్ లెర్నింగ్ ఉందా, లెర్నింగ్ అంటే మనకు కొత్తది ఒకటి లభించింది కదండి. కొత్తది లభిస్తే రిగ్రెట్ ఎందుకు? కొత్తది లభిస్తే గిల్ట్ ఎందుకు? యు ఆర్ గెటింగ్ ఇట్? మై డి పాస్ట్, భూతకాలం అంటాం కదండి తెలుగులో, దాంట్లో పెద్ద భూతం ఉందండి. భూతకాలంలో భూతం ఉంది.
అలా కాకుండా ఉండాలంటే మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ ఇవాల్యుయేటింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, రీగ్రీట్ యువర్ సెల్ఫ్, షేక్ హ్యాండ్ విత్ యువర్ సెల్ఫ్. యూ విల్ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్. మేక్ అ లైఫ్ అన్ ఆర్ట్. ఫ్యాంటాస్టిక్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మియన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.